ఇవాల్టి వడియాలు వచ్చేసి టమోటా వడియాలు. ముందుగా టమోటాలు ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ, అల్లము వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా చాలా రకాల వడియాలు ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించే క్వాంటిటీస్ అంతా ఓన్లీ 1 గ్లాస్ రైస్ ఫ్లోర్కి చూపిస్తున్నాము. మీకు కావాలంటే దీనికి డబుల్ చేసుకోవచ్చు, అప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ కూడా డబుల్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పొడి పిండిని డైరెక్ట్గా మరిగే నీళ్ళల్లో వేయకూడదు, అలా వేస్తే ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి ఇలాగా ఫస్ట్ నార్మల్ వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము మేము ఇక్కడ. రైస్కి ఒక గ్లాస్ రైస్ పౌడర్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము. దాంట్లో ఆల్రెడీ 3 గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించాము. ఇప్పుడు అది మరిగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమోటా గుజ్జుని దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత చూడండి ఎంత రెడ్ కలర్లో వచ్చేసిందో. ఇలా బాగా ఉడికిన తర్వాత టమోటా ఎప్పుడు పిండి వేసిన తర్వాత వేయకూడదు, ముందు టమోటా నీళ్ళల్లో వేసి అది ఉడికిన తర్వాత మనం పిండి వేసుకోవాలి. సో ఇప్పుడు టమోటా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలుపుకోవాలి, ఎందుకంటే పిండి అంతా అడుగుని చేరుతుంది కాబట్టి. చూడండి ఎలా తేలిపోయిందో పిండి. సో మళ్ళీ దీంట్లో ఒక్క రవ్వ వాటర్ వేసుకొని మళ్ళీ దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడతో హాఫ్ ప్రాసెస్ అయ్యింది. ఇది బాగా ఉడకాలి. చూడండి కలర్ ఎలా మారిందో, కొంచెం పొంగింది కూడా. సో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో మనం కారం వేసుకోవచ్చు. ఇది అన్నంలో తినేదానికంటే టమోటా వడియాలు ఒట్టివే చాలా బాగుంటాయి. సో ఎంత టేస్ట్ మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మాకైతే నీళ్ళు సరిపోలేదు, 1కి 4 పోసాము, అయినా సరిపోలేదు. అమ్మమ్మ చెప్పింది 1కి 6 తీసుకోవచ్చు, ఈజీగా సరిపోతాయి, దబరా కొంచెం చిన్నదయింది అని చెప్పింది. సో అది మీరు చూసుకోండి ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే ఇలాగా జరుగుతూ ఉంటుంది, నీళ్ళు ఒక్కొక్కసారి చిక్కబడిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ చల్ల నీళ్ళు తీసుకొని పోయి వడియాల్లో వేయకూడదు. పక్కన మనం ఎన్ని నీళ్ళు అయితే కలపాలనుకుంటున్నామో అన్ని నీళ్ళు బాగా ఉడకబెట్టుకోవాలి, తెల్లనిచ్చి ఆ నీళ్ళు తీసుకొని వచ్చి వడియాల పిండిలో కలుపుకోవాలి. సో అది ఒక టిప్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిరపకాయ కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా, అది ఇంకా దించుతాము, ఇంకా 2 మినిట్సే అన్నప్పుడు వేసుకోవాలి. ఇది ఫస్ట్ అస్సలు వేయకూడదు, జీలకర్ర కానీ ఇది కానీ. సో ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి టమోటా వడియాల్లో. టమోటాలనే కాదు, ఏ వడియాల్లో అయితే మనం అల్లం, పచ్చిమిర్చి వేస్తామో ఆ వడియాల్లో మనం జీలకర్ర అనేది ఖచ్చితంగా వేసుకోవాలంటే చాలా రకాలు ఉంటాయి కదా, ఎండుమిర్చి కూడా వేస్తారు కదా కొంతమంది. సో అలాగా మా అమ్మమ్మ వచ్చేసి ఇంగో కొంచెం వేయమనింది, ఇంగో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నిజంగా అసలు ఫ్లేవరే మారిపోయిందనమాట. కొత్త రకం ఏదో ఒక మంచి వాసన వచ్చింది ఇంగ వేయంగానే. సో అది మొత్తానికి ఈ రకంగా మనకి టమోటా వడియాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో మీరు అనుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందా లేదా అని చెప్పి. ఖచ్చితంగా నిలవ ఉంటుంది, ఎందుకంటే మనం టమోటాలు బాగా ఉడికిచ్చేసాము, అందుకని చాలా రోజులు నిలవ ఉంటుంది. మనం ఆ రకంగా ఆలోచిస్తే దాంట్లో పచ్చిమిరపకాయ వేస్తున్నాం, జీలకర్ర వేస్తున్నాం, ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో అలాగే టమోటా కూడా చాలా రోజులు నిలవ ఉంటుంది. దీని ఇలాగ నీట్గా ఒక కవర్ మీద లేకపోతే క్లాత్ మీద పెడితే ఏమంటే అది క్లాత్కి అతుక్కోబోతుంది. కవర్ మీద ఏమంటే నీళ్ళు చల్లి తీయనవసరం లేదు, జస్ట్ అలా లేపితే వచ్చేస్తుంది. కానీ క్లాత్ మీద పెడితే మాత్రం కొంచెం నీళ్లు చల్లుకొని వెనక నుంచి తీసుకోవాలి. ఇంకా చాలా రకాల వడియాలు పెట్టాం కదా, వాటిల్లో క్లాత్ మీద కూడా పెట్టినవి ఉన్నాయి. అవి చూపించేటప్పుడు క్లాత్ మీద ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాము. ఇదైతే మేము ఇలా పెట్టేసుకుంటున్నాము. వడియాలు అయితే చాలా 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 బాగా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే చాలా రకాల వడియాలు ట్రై చేసాము. ఎర్రగడ్డ వడియాలు, బీట్రూట్ వడియాలు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఛానల్లో. మీరు కానీ మా ఛానల్ని ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వడియాలు ఎంత ఆరెంజ్ కలర్లో వచ్చేసాయి. ఇదంతా టమోటా అనమాట. సో టమోటా బాగా ఎండిపోయింది. చూడండి ఏ కలర్లో వచ్చాయో, లాస్ట్కి రెడ్ కలర్లో టమోటా ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేసాయి అనమాట.
ఇవి ఇప్పుడు మేము వేయించుకొని తిన్నాము. టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అంతేనండి, మరి ఇంకా ఈ వీడియో రేపు ఇంకొక వడియాల రెసిపీతో కలుద్దాము. ఈ వీక్ అంతా కుదిరితే నెక్స్ట్ వీక్ కూడా వడియాల రెసిపీస్ మాత్రమే వస్తాయి. పోపొడియము ఇలాగ చాలా రకాల వడియాలు ఉన్నాయిలేండి. ఇంకా ఎడిట్ చేసి పెట్టుకోవడమే, ఆల్రెడీ షూటింగ్ అంతా అయిపోయింది. ఓకేనా, మీరు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. బాయ్.